సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు. సినిమా జీవితంలో మొన్న ఈ మధ్యన హీరో విజయ్ ఏదేదో సినిమా వచ్చింది. దాంట్లో తను అమెరికా నుంచి వస్తాడు, ఓటు వేస్తానికి వెళ్తే ఎవడో కొట్టేసి ఉంటాడు. దాన్ని తిరిగి తీసుకోవడానికి అప్పటికప్పుడు ఎన్నికల సంఘము, కోర్టులు అన్నీ మాట్లాడటం, చివరికి గవర్నర్ గారంట ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా కోర్టు గవర్నర్కి ఆదేశిస్తుంటే ఆదేశాలు అందకుండా అడ్డుపడుతుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు నేరుగా గవర్నర్కి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారం ఆపేస్తాడు. వినడానికి అంటే సినిమా కాబట్టి సినిమాటిక్గా ఎంత అద్భుతంగానే చూడవచ్చు. నిజ జీవితంలో అసాధ్యమైనటువంటి పనిని సినిమాలు కాబట్టి దాంట్లో ఏమైనా అయిపోవచ్చు. మొత్తం ప్రభుత్వాన్ని మార్చి అవతల పడేసేస్తాడనమాట. ఏది సోషల్ మీడియా ద్వారా. ఎన్ని సినిమాల్లో చాలా అద్భుతంగా జరుగుతాయి. నిజ జీవితంలో ఎంత హింస ఉంటుంది, ఎంత దారుణాలు ఉంటాయి, ఎంత మోసాలు ఉంటాయి ఇప్పుడు తెలుస్తుంది. మొన్ననే సభ పెట్టాడు కదా, ఆ సభలో విజయ్ అభిమానే విజయ్ మీద కేసు పెడతాడు. విజయ్ బౌన్సర్లు నన్ను కొట్టారని. అది రాజకీయం అనేటటువంటిది రుచి చూపిస్తున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్కి. ఆగస్టు 21 జరిగినటువంటి సంఘటన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ రోజున మదురై టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమం జరిగితే దాంట్లో లక్షలాది మంది కార్యకర్తల అభిమానులు హాజరైతే విజయ్ వేదిక మధ్యలో ఉన్న ర్యాంప్ మీద నడుచుకుంటూ వాళ్ళకి అభివాదం చేశాడు. ఆ టైంలో అతన్ని చూసేందుకు కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి ర్యాంప్ మీదకి దూకి అతన్ని కలిసేందుకు ప్రయత్నించారు. నటుడు విజయ్ బౌన్సర్లు వాళ్ళని అడ్డుకుని ర్యాంప్ పై నుండి తోసేశారు. ఈ క్రమంలోనే విజయ్ బౌన్సర్లు తన మీద దాడి చేశారంటూ శరత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి పెరంబలూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ అతడి బౌన్సర్ల మీద కేసు పెట్టారు. అంటే ఏంటి, వాడు అభిమాని అయితే దాని మీద నుంచి ఎందుకు ఎక్కాలి? ఎక్కడం వాడిది కదా తప్పు. ఎక్కిన వాళ్ళని దించేశారు వాళ్ళు, లేదా తోసేశారు. దానికి కేసు పెట్టాడు. నిజమైన అభిమాన అంటే డిఎంకే వాళ్ళు సృష్టించిన అభిమానం అనమాట. అట్లుంటాయి కథలు.